హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారా ఇక్కడ వర్షం అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ వర్షానికి చీదరికి అసలు ఎలా అంటే మార్నింగ్ కొద్దిగా లేట్ లేసామండి వర్షం పడుతుందని. ఆ రోజు మొత్తం అసలు ఎట్లా ఉందంటే ఒక రోజు లేటుగా లేస్తే రోజు ఎలా గడుస్తుంది అని నాకు ఈరోజు అర్థమైంది. లెగిసి నాకు కరెంట్ ఒకటే చికాకు అసలు ఏ పని చేయబుద్ధి కాదు. మా వారికి పొద్దున్నే డ్యూటీ ఉంది, నేనేమో మర్చిపోయి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. తనకి కాల్ చేసి నేను వస్తాను బ్రేక్ఫాస్ట్ చెయ్యి, ఏంటి నువ్వు ఇంకా లేవలేదా అనేసి తనైతే సడన్గా ఫోన్ చేశారు. సో అప్పటికప్పుడు లేచి చేద్దామని బెడ్ మించి బయటికి అట్లా వచ్చాను, లేదా ఇంట్లో అయితే వచ్చారు. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ కిందనే ఉండి మా వారు ఫోన్ చేశారు. కొంచెం ఒక టైం ఉంటేనన్నా లేచి గబగబా చేసేవాళ్ళం. ఇంకా నా దరిద్రం ఏంది అంటారా, పొద్దున్నే కిచెన్లోకి వెళ్ళి వంట చేద్దాము అనుకుంటే దోశ పిండి ఉంది కదా అనేసి ఇడ్లీ పిండితో ఊతప్పం వేద్దామని వెళ్ళాను. నిన్న వేసినప్పుడు బాగానే వచ్చింది ఊతప్పం. ఈరోజు ఏమైందో మరి, అసలే లేట్ అవుతుంది, తొందరగా వేయి, నేను వెళ్ళాలి, మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని మావారంటే హడావుడిగా వేద్దామని వెళ్ళి తీసపోయి పెనం మీద వేస్తే అదేమో అతుక్కొని అసలే రాదే, అసలే చికాకు ఉంది దేవుడా అంటే ఇంకొంచెం చికాకు పెట్టింది. అదైపోయిన తర్వాత మా వారు అన్నారు, ఏంటి అసలు ఇది దోశ అంటారు ఏమంటారు, ఆ ముద్ద అయిపోతుంది, నాకేమొద్దు అది ఇది అన్నారు. అబ్బా ప్లీజ్ ఏం అలా అనవాకు, బ్రెడ్ ఉంది బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంటే బ్రెడ్ ఆమ్లెట్ నేను తిన్ను అన్నారు. ఇంకేం చేయాలి ఏం నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. పొద్దున్నే ఇంకా అలాగా గొడవతోనే మొదలైందనమాట మాకు. అలా సరే అనేసి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి ఇంకా లాస్ట్కి ఏం లేదు, మా వారు వద్దన్నా సరే ఏమన్నా సరే మా తమ్ముడికి మా వారికి ఇద్దరికి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను, తినేశారు. సో ఫైనల్గా అదైతే తినేసి ఇంకా వెళ్ళిపోయారనమాట ఇద్దరు. వెళ్ళిన తర్వాత ఇంక ఇల్లు చూడాలి. అసలు నా చిట్టి తల్లి రాత్రి ఆడుకొని పేపర్లన్నీ చించి ఇల్లంతా బిడ ఎక్కడ పడితే అక్కడ వేసేసింది. ఇంకా ఇంటి నుండి చూస్తే వర్షాన్ని దెబ్బకి ఎక్కడ బట్టలు అక్కడే, అంటే ఇంకా ఇంట్లోనే ఆరేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. బయట ఆరేయడానికి ఉండదు. ఇలా ఎండ వచ్చినట్టుంటుంది, వితిన్ సెకండ్లు మనం బయట ఆరేసి బట్టలు లోపలికి వచ్చేలోపు మళ్ళీ వానబడిద్ది. ఇంక ఈ గోలంతా ఏడ తట్టుకుంటామని ఇంట్లోనే పెద్ద దండాలు కట్టేసి మొత్తం ఇంటి నిండా బట్టలు ఆరేసి ఉన్నాయి అనమాట. అసలు ఎప్పుడైనా ఎండాకాలంలో ఎంత ఎండకైనా తట్టుకోగలుగుతాం, కానీ వానాకాలంలో ఆ వర్షానికి బట్టలు అంతా ఇల్లంతా అయిపోయేసరికి చికాకు ఉంటుంది. మైండ్ సెటిలింగ్ అసలు ఎట్లా గడిచిపోయిందంటే నాకు. యాక్చువల్లీ నేను ఇది ఎందుకు మీతో షేర్ చేసుకున్నా అంటే మీలో కూడా చాలామంది ఫేస్ చేసి ఉంటారు ఈ ప్రాబ్లము. కొంచెం నేను చెప్పేటప్పుడు నవ్వొచ్చుద్దేమో అని అందుకే చెప్తున్నాను. ఇంకా అది అలా అయిపోయి ఇంట్లో పని అయిపోయింది. ఇంకా గిన్నెలు తోముకుంటా ఉంటుంటే మా వారైతే మళ్ళీ మా కింద ఇంటి అన్నయ్యకి తను డ్యూటీలో ఉన్నారని ఫిష్ కర్రీ అన్నీ ఇచ్చి పంపించారు. సో వచ్చేసరికి మళ్ళీ ఫిష్ కర్రీ చేసేసి లంచ్ ప్రిపేర్ చేయాలి, లేదంటే అరుస్తారు, అసలు పొద్దున గొడవ పెట్టుకుని వెళ్ళారు అనేసి నేనైతే ఆ మైండ్ సెట్తో ఇంకా గబా తీసుకొచ్చి ఇచ్చి రంగాల్ని ఇంక మొత్తం స్టార్ట్ చేశాను. ఆ ఫిష్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాష్ చేయడానికి 1/2 అవర్ టైం వేస్ట్. కడిగే ప్రాసెస్ అంతా బాబోయ్ అంత కాదు. తినడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో కానీ అంత రిస్క్ కూడా ఉంటుంది. ఇంకా ఎలాగో అలాగ మొత్తం సాఫ్ చేసి అయిపోయింది అమ్మయ్య అనుకొని ఇంకా వాటికి ముక్కలకి ఉప్పు కారం పట్టిద్దామనేసి ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేస్తాను అనమాట. చూస్తున్నారు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అమ్మాయి వేడివేడిగా వండుకొని తినేసేయచ్చు తొందరగా ఈ వర్షానికి హాయిగా అనుకొని నేను కలుపుతూ ఉన్నా. అసలు ఈరోజు ఏమైందో ఏమో నాకైతే తెలీదు. ఇన్ని రోజుల మించి మంచిగా ఫిష్కి ఇవన్నీ పట్టించి చేయితో కలిపేదాన్ని. ఇప్పుడు ఏమోలే మళ్ళీ అనేసి నేను ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఎగరేసా. దరిద్రం అంటారు దాన్నే. నేను ఎప్పుడు కూడా ఇలా చేయలేదండి, అలా చేసా అంతే వచ్చి కళ్ళలో పడింది. అసలు ఇంకా నాకు చూసుకోవాలి మీరు టార్చర్ అంటే నిద్ర లేచిన కానండి ఈరోజు మొత్తం అసలుకి చాలా వరస్ట్ డే అనమాట నాకైతే. చూసారా కళ్ళల్లో పడి కళ్ళు మాత్రం మండిపోయినాయి. ఇంకా మా వారు వచ్చి ఏమైంది ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా అని వచ్చి తను చెక్ చేస్తారు. ఉల్లిపాయలు కాదు స్వామి నా కళ్ళల్లో కారం పడిందని. ఎర్లీ మార్నింగ్ నా చిట్టి తల్లి కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు నింబుతో ఆడుకుంటూ వద్దమ్మా అంటే ఆడుకుంటూ తన కళ్ళల్లో వేసుకుంది. ఇప్పుడు నా కళ్ళల్లో కారం పడింది ఇట్లా. సో నేను నా చిట్టి తల్లి పుట్టినప్పటి నుంచి కూడా గమనిస్తున్నా, మీలో ఎవరికైనా జరిగిందో లేదో నాకైతే లాస్ట్లో చెప్పండి. తనకి ఏదైనా హెల్త్ బాగోలేకపోతే
నాకు తర్వాత తనకు తగ్గంగానే నాకు వచ్చింది. లేదా తను ఏదన్నా బాధ ఫేస్ చేసిందంటే ఇప్పుడు శాంపుల్కి ఇలానే పొద్దున తన కళ్ళలో నింబుబడి బాగా ఏడ్చేసిందనమాట తను. సో మళ్ళీ అదే రోజు మళ్ళీ నాకు చూసారు కదా ఇట్లా కళ్ళలో కారం పడి అదే తనకి ఎక్కడైతే దెబ్బ తాగిద్దో సేమ్ నాకు కూడా అదే సిచ్యువేషన్ అండి. అదే జరిగిద్ది, మళ్ళీ అదే డే జరిగిద్ది కూడా నాకు. ఎందుకో తెలీదు. ఒకలా తను నా కడుపున పుట్టినందుకు బిడ్డ బాధ ఎట్లా ఉంటుందో తల్లికి కూడా ప్రతి క్షణం అర్థం కావాలని దేవుడు అట్లా చేస్తాడేమో మరి. మనకైతే తెలీదు. మీలో ఎవరికైనా జరుగుంటే నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా వరస్ట్ ఏంటి అంటే నేను సబ్జీ చేయడానికి ఆయిల్ అయిపోయింది. యాక్చువల్లీ సాటర్డేనే అయిపోయిద్ది అనేసి మా వారికి చెప్తే ఓకే సాటర్డే తెచ్చుకోకూడదు కదా సండే తెచ్చుకుందాం అనేసి అయితే ఆగారు. సో సండే మార్నింగ్ మా వారికి డ్యూటీ వేశారు. ఇంకెలా తీసుకురావడానికి ఎవరు లేరు, కర్రీ చేసుకుందామంటే లేదు, అసలు ఏం చేయాలి ఏం అర్థం కాల. ఇంకా ఎట్లానో అట్లా తనే వచ్చేసారు, అప్పుడు తీసుకొచ్చారన్నమాట. అలాగా నేనైతే ప్రాసెస్ అంతా చేసేసుకున్నా. ఇంకా ఆయిల్ తీసుకొచ్చిన తర్వాత ఆ ప్యాకెట్ మళ్ళీ డబ్బాలో పోయడానికి అదొక రిస్క్. మీరు కనుక గమనించుంటే నేను ఆయిల్ డబ్బాలో చెమ్మచ్ పెట్టాను. ఎందుకు అంటే మనం ఇట్లా ప్యాకెట్ కట్ చేసి పోసేటప్పుడు అటు ఇటు కింద పోయిద్ది. అదే ఆ విధంగా చెమ్మచ్ పెట్టి చేస్తే ఆ ఆయిల్ అనేది అటు పోకుండా చెమ్మచ్ ద్వారా దాంట్లోకి అనేది పడిపోయిద్ది అనమాట. ఇంకొకటి ఇక్కడ నేను ఇంకొక టిప్ కూడా చూపించి చూడండి. ఆనియన్స్కి బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, మనం కట్ చేసినప్పుడు కూడా బ్లాక్ ఇట్లా ఫంగస్ లాగా వచ్చినట్టు ఉంటుంది. అది మాత్రం దయచేసి తినకండి. నేను చాలా వీడియోస్లో చాలామంది కూడా చెప్పారు, డాక్టర్స్ కూడా, వాళ్ళు బ్లాక్గా ఉన్నది తింటే క్యాన్సర్కి దారి తీస్తుంది అనేసి. సో అలా కనిపించినప్పుడు అక్కడి వరకు ఆ లేయర్ అన్న తీసేయండి, లేదంటే శుభ్రంగా వాష్ చేసుకొని అయినా తినండి మంచిగా చేసుకొని. ఎందుకు అంటే ఈ రోజుల్లో చిన్నదానికి పెద్దదానికి ఏం జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. సో అందుకనే ఇప్పటి నుంచైనా కాస్త హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసుకోవడము, తినడము, హెల్త్కి పనికిరానివన్నీ వదిలేయడం అలాంటివి నేర్చుకోవడం బెటరు. చికెన్ కంటే కూడా మటన్ కంటే కూడా నాకు తెలిసి ఫిష్ బెటర్ అండి చాలా వరకు కూడా. ఎందుకంటే ఫిష్లో కొలెస్ట్రాల్ తగ్గించే అవి ఉంటుంది అనమాట. ఇంకా కళ్ళకు కూడా చాలా మంచిది ఫిష్ అయితే. సో నేనైతే ఫిష్ తినమని చెప్తాను చాలా వరకు అయితే. ఎందుకంటే చాలా బెటర్ అదే. ఈ కోడి కంటే కూడా, మటన్ కంటే కూడా, ఎగ్స్ కంటే కూడా ఫిషే బెటర్ అండి. ఫిష్, ప్రాన్స్ ఇవి తినడం బెటర్, సీ ఫుడ్. నేనైతే మీకు కూడా అదే సజెషన్ చేస్తానండి. ఫిష్, ప్రాన్స్ వీలైనంత వరకు అవైతే తినండి. ఈ చికెను, మటను ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి. సో ఇలా అయితే నా డే గడిచిపోయింది. చాలా అంటే చాలా వరస్ట్ డే అని నేనైతే చెప్పొచ్చు ఈరోజు. మీరు గమనించుంటారు చేసేటప్పుడు కూడా నా ఫేస్ అయితే చాలా డల్గా పెట్టేశాను. కోపము ఇంకా నీరసము అన్నీ కలిసి ఒకే రోజు వస్తాయంటారు చూసారా. సో అలా అయితే అయిపోయిందనమాట. ఏమీ ఇంకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చెప్పా కదా వరస్ట్ డే అని. అందుకే చెప్తున్నా, ఎర్లీ మార్నింగ్ లేసి ఏదైనా స్టార్ట్ చేసుకొని పని చేసుకుంటానైతే చాలా బాగుంటుందని నాకైతే అర్థమైపోయింది. కానీ ఎప్పుడూ కాదు, ఎప్పుడో ఒక రోజు అయితే లైఫ్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి డే నాకైతే ఇదే డే అనుకుంటాను. సో మీ లైఫ్లో ఎవరికైనా ఇలాంటి డే జరుగుంటే, ఒక్క డే అని కాదు చాలా డేస్ జరిగి ఉంటాయి, కానీ ఇంత వరస్ట్ డే అయితే నా లైఫ్లో ఇదే రోజు అండి బాబోయ్. మీకు కూడా ఎవరికైనా జరుగుంటే నాకైతే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా ఇలాంటి ముచ్చట్లు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మాకేం వద్దులేండి బాబోయ్, మీ లైఫ్లో ఇప్పుడు ఈరోజు వరస్ట్ డే అన్నారు, ఆ వరస్ట్ డే గురించి మేమే డిస్కషన్ చేస్తామంటారా. సో ఎనీవే మీ అందరికైనా హ్యాపీ సండే అండి. మీ ఇంట్లో ఏం వండుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.